హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి. నా పేరు హేమ అండి. ఈరోజు మనము టమోటాతో వడియాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సమ్మర్ వచ్చేసింది కదండి, ఇప్పుడు వడియాలు పెట్టేసుకున్నామంటే ఏడాది పూర్తిగా మనం హాయిగా వడియాలు వేయించుకొని తినచ్చు అనమాట. ముందుగా టమోటాలు ఒక 3/4 కేజీ టమాటాలు తీసుకున్నాను నేను. 1.5 కేజీ పిండి అనమాట. మీరు మీ ఇష్టము ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాంట్లో అర్థము టమాటాలు తీసుకోండి. 1-2 తగ్గినా పర్వాలేదు. ఇలా కుక్కర్లో వేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసుకొని విజిల్కి వేసేద్దాం. 3 విజిల్లు రానిద్దాం. ఆలోపు ఒక పాత్ర తీసుకొని నీళ్లు కొలిసి వేసుకుందాం. ఒకటి ఈ గ్లాస్తో అనమాట మనం కొలుసుకునేది. ఒకటి ఆల్రెడీ వేసాము. 6 గ్లాసుల పిండికి నీళ్లు కొలుసుకుందాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 గ్లాసులు నీళ్లు సరిపోతుంది 6 గ్లాసులు పిండికి. కొద్దిగా 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ జీలకర్ర వేసి మూత పెట్టేద్దాం. ఇది మరగనిద్దాం. ఆలోపు మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాం కచ్చా పచ్చాగా. పొడి బియ్యం పిండి అండి అది. మనము సగ్గుబియ్యం ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ పొడి బియ్యం పిండితోనే మనం వడియాలు పెడతాను. ఇది కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఇది విజిల్ వచ్చింది. ఇందులో టమోటాలు ఉడికిపోయి ఉంటాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం షాప్లో అయినా మనకు పొడి బియ్యం పిండి దొరుకుతుందండి. మనమేమి రైస్ మిల్కి పోవాలి, రైస్ నానబెట్టాలి, ఇదంతా ఏమీ లేదు. ఓన్లీ ఇది పొడి బియ్యం పిండి ప్రతి ఒక్క ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది. లేదు అంటే షాప్లో మనకు దొరుకుతుంది. 30 రూపాయలు 40 రూపాయలు ఇస్తే మన హాయిగా పొడి బియ్యం పిండి దొరుకుతుంది. చేసేసుకోవచ్చు వడియాల్ని. ఆ తొక్కంతా తీసేసి టమోటాల్లోది ముట్లు కోసి కట్ చేసేసి మనం ఈ మిక్సీ జార్లో మనం కచ్చాపచ్చాగా నూరిన అల్లం పచ్చిమిర్చి అందులో వేసి గ్రైండ్ చేసేసుకుందాం. ముట్లు ఉన్నాయంటే మనం మురుకు వడియాలు కాబట్టి పట్టేది అందులో తవ్వలలో రాదనమాట. ఆ ముట్లు తగులుకుంటుంది. అందువల్ల ఇలా గ్రైండ్ చేసుకొని మనం ఇప్పుడు నీళ్లు మరిగాయేమో చూద్దాం. మరిగాయి కదా, ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని మూత పెట్టి ఉప్పు అండి తక్కువ వేసుకోవాలి. 4 భాగాలకు 1 భాగం అనమాట. తక్కువ ఉప్పు వేసుకోవాలి. మనం ఎప్పుడు కానీ ఎండకి ఎండబెట్టేవి అది ఎండి సన్నగా అయిపోతుంది కదా, అప్పుడు ఉప్పు వచ్చేస్తుంది. అందువల్ల ఉప్పు తక్కువ వేసుకోవాలి. అది మరిగేలోపు పిండి కొలుసుకుందాం. 2, 3, 4, 5, 6 గ్లాసులు ఓన్లీ పొడి బియ్యం పిండి మాత్రమే, సగ్గు బియ్యం ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు బాగా మరిగింది కదా, ఇందులో స్టవ్ పూర్తిగా ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం కలుపుకోవాలి. ఉప్పు కారం చెక్ చేసుకోండి. తక్కువ ఉండాలన్నమాట, చాలా తక్కువ ఉండాలి. ఇప్పుడు మనం సంగటి కలుపుతాం కదా, ఆ కట్టి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకోవాలి. మనకి ఎవరైనా మనిషి ఉండారు అంటే ఒకరు వాళ్ళ సాయం తీసుకొని కూడా వేసుకోవచ్చు. మనకి ఎవరు లేదు హెల్ప్ చేసేవాళ్ళు అనుకుంటే మనమే ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకోవచ్చు. ఫస్ట్ మనకు ఉండలు వచ్చే మాదిరిగానే ఉంటుంది, ఉండలు వచ్చేలాగే ఉంటుంది. కానీ లాస్ట్కి ఉండలు ఏమీ రావన్నమాట. ఇలా కొద్దిగా వేసుకోండి. కొద్దిగా గట్టి పడిన తర్వాత పూర్తిగా కప్పు వేసుకున్నా కూడా ఏం కాదన్నమాట. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు కొద్దిగా గట్టి పడింది కదా, ఇప్పుడు మొత్తం వేసేసుకోవచ్చు. కప్పు పూర్తిగా వేసుకొని కలుపుకోవచ్చు. నీళ్ళు బాగా మరిగి తక్కువైంది అనిపిస్తే
కొద్దిగా పిండి మిగిల్చండి. లేదు అనుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం ఒక గ్లాసు పొడి బియ్యం పిండికి 2.5 గ్లాసు నీళ్ళు కరెక్ట్గా సరిపోతుంది. పక్కా అల్ది మీరు ఒక గ్లాస్తో చేసి చూడండి. అప్పుడు మళ్ళా ఎక్కువ పిండి వేసి చేసుకోండి. చాలా అంటే చాలా బాగొస్తాయి. ఎవ్వరైనా చేసేయచ్చు అనమాట ఈజీగా. నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. చూడండి మొత్తం ఖాళీ అయిపోయిందనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదొక్కసారి టమోటాలతో ట్రై చేయండి. టమోటాలు లేకుండా సగ్గుబియ్యము పొడి కొట్టి వేసి చేశాను నేను. మన ఛానల్లో ఉందండి. 1.5 లక్ష వ్యూస్ వచ్చాయన్నమాట దానికి. చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంది. అది కూడా ట్రై చేయండి. టమోటాలు లేకపోయినా కూడా మనం చేసుకోవచ్చు. టమోటాలు వేస్తే ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇలా బాగా కిందికి దించి గోడకు తన్నిచ్చి 2 చేతులతో బాగా కలుపుకోవాలి. అనేది ఒక్కటి కూడా రాదనమాట. ఇప్పుడు అయిపోయింది. మనం ఇదంతా క్లీన్ చేసుకొని స్టవ్ మీద ఒక్క 10 నిమిషాలు 7 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచేద్దాం. పూర్తి సిమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. పూర్తి సిమ్లో పెట్టండి. అంతే. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేద్దాం. మూత పెట్టి స్టవ్ మీద పెట్టేద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత చేయి తడుపుకొని చెక్ చేస్తే మనకి చేతికి అంటుకోకుండా ఇలా రావాలన్నమాట. అందుకే కొద్దిగా ఫస్టే మనం ఆయిల్ వేసుకోవాలి. అంతే, పర్ఫెక్ట్గా సరిపోయింది. మనం ఇప్పుడు మిద్ది మీదకి తీసుకెళ్దాం. మిద్ది మీదకి తీసుకువచ్చాను. కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసుకొని నేను గోనె సంచి ఉంటుంది కదండి, అందులోనే నేను ప్రతిసారి వడియాలు పెట్టేది. లేదు అంటే కవర్ పైన పెట్టుకోండి. ఎందుకంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇదేం పెద్ద వేడి ఉండదు. దొప్పులు కనుక అయితే వేడి ఎక్కువ ఉంటుంది. అదైతే బట్ట పైనే పెట్టేసుకోండి. ఇదైతే గోనె చీల పైన పెట్టుకోవచ్చు, లేదా కవర్ పైన పెట్టుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్లో వేసుకొని తవ్వాలండి. ఇలా ఈ హోల్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. పక్కా వడియాలకు అదే బాగుండేది. నేను ప్రతిసారి ఈ హోల్స్తోనే వేస్తానన్నమాట. ఒక ఏడాది పాటు మా ఇంట్లో దండిగా ఉంటాయి వడియాలు. వడియాలు చాలా బాగా చేస్తాం మా ఇంట్లో. రకరకాలుగా చేసి పెట్టేసుకున్నామంటే ఏడాది వరకు నిలువ ఉంటాయి. ఇలా తడి చేసుకొని అంతే అండి. మురుకు నలిపి వేసినట్టే సేమ్ అదే మాదిరిగా నలిపి తవ్వలకి వేసేసుకోవాలి. తడి చేసుకొని చూడండి ఎంత బాగున్నాయో. చూస్తానే జాంగ్రీలాగా అనిపిస్తున్నాయి కదా. నాకైతే జాంగ్రీ ఫీలింగే వచ్చింది. చాలా బాగా అనిపించింది. మనకు కన్నుకు ఇంపుగా ఉంటే తినబుద్ధి వేస్తుంది కదా ఏదైనా. ఒకసారి ట్రై చేసి చూడండి. అదొక ఫ్లేవరు, చాలా బాగుంటాయి. ఇలా చేయి తడి చేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు పెట్టేసుకోవాలి. తడి చేసుకొని ఈ తవ్వలు కూడా తడి చేసుకొని ప్రతిసారి ఇలాగా తడి చేసుకొని 2 చేతులతో పట్టుకొని మురికి ఎలా తిప్పుతామో అలా తిప్పేసుకోవాలి. ఎండ బాగా వచ్చేసింది. పొద్దున్నే 7, 8 పెట్టేయండి, ఎండ ఉండదు. నేనైతే 10 అయిపోయిందండి. చూడండి ఎండ ఎలాగ వస్తుందో. ఇలా మనం జాంగ్రీ ఎలా తిప్పుతామో, మురికి ఎలా తిప్పుతామో అలా తిప్పేసుకోవాలి. చూడండి సేమ్ మనం మురుకు ఎలా తిప్పుతామో అలాగే అన్నమాట. మనం పిండంతా ఇలాగే తిప్పేసుకున్నాం. చూడండి ఎక్కడైనా సరే ఒక్క ఉండ ఉందేమో చూడండి. ఒక్క ఉండ కూడా లేదు కదా. మనం యూట్యూబ్ పూర్తిగా గాలిస్తే కూడా ఇలాంటి వడియాలు ఎక్కడా లేవు ఇంత నీట్గా. ఒకసారి చూడండి. పక్కా కొలతలు ట్రై చేయండి. చాలా బాగుంటాయి. పప్పుచారుకి కానీ రసానికి కానీ అలాగే కూడా స్నాక్స్గా కూడా తినచ్చు. చాలా బాగుంటాయి. ఉప్పు అయితే తక్కువ వేసుకోండి. అదైతే అయిపోయిందండి. చూడండి ఎంత బాగా పెట్టేశానో. చూసారా ఎంత బాగున్నాయో. చూస్తానే అట్రాక్షన్ తినేలా అనిపిస్తుంది కదా. అంత బాగున్నాయి కదా. ఒక మధ్యాహ్నం 2 గంటలు అయిందండి. 2 గంటలకు అట్లా ఇలా తిరగేసేయండి. చేత్తోనే వచ్చేస్తాయి చూడండి. ఈజీగా చేత్తోనే ఈజీగా తిప్పిచేయచ్చు. సాయంకాలం వరకు ఎండిన తర్వాత ఒక తట్లోకి తీసి పెట్టేసుకొని మరుసటి రోజు
ఒక 1 అవర్ ఎండలో పెట్టేసుకోవాలి. ఇది మరుసటి రోజు అనమాట. ఒక 1 అవరు లేదా 2 అవర్స్ అలా ఎండకు పెట్టేసామంటే కొద్ది గొప్పలా తడి ఉంటే బాగా క్రిస్పీగా వచ్చేస్తాయి. పూర్తిగా ఎండిపోయాయి అన్నమాట. చూడండి, ఒక తట్లోకి తీసేసుకొని జోడించుకుందాం. ఒక్కటి కూడా చెదరలేదు. ఎంత బాగా వచ్చాయో చూసారా? నీళ్లు తాగి గ్లాస్ కింద పెట్టినంత ఈజీగా వడియాలు పెట్టేసుకోవచ్చు. పక్కా కొలతలు ఎవరైనా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఎండిపోయాయో చూసారా? ఇలా ఎండాలి. ఎండిన దాన్ని కవర్లో వేసి ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోండి. చలి అయినా వాన అయినా ఏదైనా సరే అవి మెత్తగా కావు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు లేదు అనుకున్నప్పుడు చుట్టాలు ఎవరైనా అర్జెంటుగా ఉన్నట్టుండి ఇంటికి వచ్చేసినప్పుడు అప్పుడు మనం వడియాలు వేయించి పప్పుచారు చేసినామంటే అదిరిపోతుంది. స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసి చూడండి ఇలా పేల్చుకోవాలి. చూడండి ఎంత బాగా ఇడుగుతాయో ఒకసారి చూడండి. చూసారా ఎంత బాగా పొంగుతాయో? మనకు ఒక ఉండ కూడా ఒకే ఒక ఉండ కూడా రాలేదు. అలాగే ఎంత క్రిస్పీగా ఎండిపోయాయి. చాలా బాగుంటాయండి. అంతే, ఇలా వేయించుకోండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఎన్నైనా తినచ్చు, ఎగుటి కొట్టదు. ఉప్పు అయితే తక్కువ వేసుకోవాలండి. ఉప్పు మాత్రం జాగ్రత్తగా వేసుకుంటే మిగతాంతా పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత క్రిస్పీగా. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో? ఈ వీడియో కనుక నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్పు కూడా నాకు కరెక్ట్గా సరిపోయిందండి. థ్యాంక్ యూ.